ఈ గడులు ఖాళీగా ఉంటే కూడా మీ రాశి ఆటోమేటిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మేషం అంటే ఇక్కడ చూపించాలి, అటు రాయకపోయినా కానీ. మీనం అంటే ఇది, సింహం అంటే ఇది, మకరం అంటే ఇది, కర్కాటకం అంటే ఇది, మిథునం అంటే ఇది. అంటే ఈ ఆ సింబల్ అది ఎప్పుడు మారదు కాబట్టి మీరు మీ గుర్తులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాధకాధిపతి అంటే మీ రాశిని బాధ పెట్టేవాళ్ళు, లేదా మీ లగ్నాన్ని బాధ పెట్టేవాళ్ళు. ముఖ్యంగా లగ్నం ప్రకారం తీసుకోవచ్చు. రాశి అంటే రూపము, మన యొక్క భౌతిక దేహము. లగ్నం అంటే ఈ దేహాన్ని నడిపిస్తున్న ప్రాణము. కాబట్టి లగ్నం ప్రకారం ముఖ్యంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బాధకాధిపతులు ఎవరు బాధిస్తారు మిమ్మల్ని? చర రాసులకు 11వ అధిపతి. స్థిర రాసులకు 9వ అధిపతి. ద్విస్వభావ రాసులకు 7వ అధిపతి. అంటే ఇప్పుడు చరము స్థిరము ద్విస్వభావం తెలియాలి. ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇది ముందుగానే. ఈ చరరాశులకు 11వ అధిపతి అంటే చరరాశులు ఏవి? ఇది, తర్వాత ఇది, ఇది, ఇది. అంటే మేషము, కర్కాటకము, తుల, మకరము, ఇవి చరరాశులు. చర. దీనికి 11వ అధిపతి అంటే మేషానికి శని, కర్కాటకానికి శుక్రుడు, తులారాశికి రవి, మకర రాశికి కుజుడు. అంటే చరరాశులకు 11వ అధిపతి ఎవరు వస్తారు? శని, శుక్ర, కుజ. శని శుక్ర కుజులు వీళ్ళని బాధ పెట్టేవాళ్ళే. ఈ రాసుల వాళ్ళకు లేదా ఈ లగ్నంలో పుడితే ఈ శని శుక్ర కుజులు ఎక్కడున్నా వాళ్ళు బాధ పెట్టే పనే చూస్తారు. అంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ రాదు. ఆ దశ జరిగినా కూడా మీకు బాధలు తప్పవు. ఆ గ్రహాల యొక్క నక్షత్రాల్లో గ్రహమున్న బాధకాధిపతి నక్షత్రంలో వేరే గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ వచ్చినా కానీ బాధపడుతూ ఫలితాన్ని తీసుకుంటారు. స్ట్రైట్గా వీళ్ళ దశానాథులకు వచ్చారంటే 100% బాధ పెడతారు. ఈ గ్రహాల యొక్క నక్షత్రాల్లో గ్రహం ఉండి ఆ దశ ప్రాప్తిస్తే బాధపడుతూ ఫలితాన్ని పొందుతారు. బాధపడింది ఏది రాదు. తర్వాత మీకు స్థిర రాశులు. ఈ స్థిర రాశులకు ఇప్పుడు చరరాశులకు వేశాను, స్థిర రాశులకు ఒక్కొక్కటి సపరేట్ టేబుల్ వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకే టేబుల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల గందరగోళం అయిపోతుంది. స్థిర రాశులు వృషభం, సింహం, కుంభం. ఈ మూడిటికి 9వ స్థానాధిపతి. 9వ స్థానాధిపతి అంటే వృషభానికి శనేశ్వరుడు, సింహానికి కుజుడు, అదేవిధంగా కుంభానికి శుక్రుడు. 9వ అధిపతి అంటే స్థిర రాశులకు
శని, కుజుడు, అదేవిధంగా శని, కుజుడు, శుక్రుడు. ఈ స్థిర రాశులకు పెద్దగా బాధింపు ఉండదు. బాధ పెడతారు, వీళ్ళు ఫలితాన్ని ఇచ్చేసి మళ్ళీ బాధ పెడతారు. అదే చరరాశులకు బాధ పెడతారు, ఫలితం ఇవ్వరు. ఎందుకు వీళ్ళు అంటే, ఈ వృషభ రాశికి శనేశ్వరుడు మిత్రగ్రహమే, సింహరాశికి కుజుడు మిత్రగ్రహమే, అదేవిధంగా కుంభరాశికి శుక్రుడు మిత్రగ్రహమే. మిత్రులు కాబట్టి ఫలితాన్ని ఇచ్చేసి మళ్ళా హితోపదేశం చేస్తారు, ఇలా చేయకూడదని. మిత్రులు కాబట్టి 50% మాత్రమే బాధ పెడతాయి, 50% మాత్రమే బాధ పెడతాయి. ఇది స్థిర రాశులకు వచ్చిన ఒక వరం అని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశులకు సంబంధించినటువంటి అంటే ఇవి వీళ్ళు బాధకాధిపతులుగా వచ్చిన వాళ్ళు ఈ దశలు ప్రాప్తిస్తే మీరు 50% బెనిఫిట్ తీసుకోవచ్చు. ఈ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహ దశలు వచ్చిన రిజల్ట్ అయితే ఉంటుంది, ఏదో ఒక బాధ అనేది కలుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఉంటుంది, ఎందుకంటే భాగ్యాధిపతులు అయితే అక్కడ. భాగ్యం అంటే అదృష్టం, కాబట్టి అదృష్టాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. తర్వాత ద్విస్వభావ రాశులకు ద్విస్వభావ రాశులు కరెక్ట్గా ఈ కార్నర్స్లోనే ఉంటాయి. ఇవే ద్విస్వభావ రాశులు: మిథునము, కన్య, ధనస్సు, మీనం. ఈ ద్విస్వభావ రాశులకు 7వ ఇంటివాడు బాధకాధిపతి. అంటే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది. అంటే మిథునానికి ధనస్సు, కన్యకు మీనము, మీనానికి కన్య, ధనస్సుకు మిథునం. ఎదురెదురుగా ఉన్న 7వ రాశులు. కాబట్టి ఇక్కడ గురువు, బుధుడు ఈ రాశులకు బాధకాధిపతులు. ఉదాహరణకు మీన లగ్నంలో పుట్టి లగ్నంలో బుధుడు ఉంటే మంచిది, ఎందుకంటే బాధకాధిపతి నీచబడిపోతాడు. కాకపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డది. అంటే బాధకాధిపతి చెడ్డవాడు బాధించబడాలి, బాధవాడు చెడ్డవాడు చెడిపోవడం మంచిది. కానీ అది ఇంకొక రకంగా కూడా బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఈ ధనుసుకి 7వ ఇంట్లో గురువు ఉండి చూస్తే కూడా బాధకాధిపతి స్థానంలో ఉంటాడు కాబట్టి అంతగా యోగించలేడు. 7వ స్థానంలో గురువుకి దిగ్బలం లేదు. మామూలుగా లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు హరిస్తాడంటూ ఉంటారు. అనుభవంలో చూస్తే మాత్రం లేదు. ఎందుకంటే ఈ లగ్నాలకు, ఈ మిథున కన్యా లగ్నంలో గురువు ఉంటే సప్తమాధిపతి లగ్నం ఉంటాడు కాబట్టి భార్య ద్వారా బాధించబడాలి, భార్య ద్వారా ఏదో ఒక బాధపడాలి, వివాహం ద్వారా ఏదో ఒక బాధపడాలి. ఏదో ఒక బాధపడితే కానీ వివాహం కాదు. మొహమాటం ఎక్కువైపోతుంది, డబ్బులు ఇవ్వడు, క్యారెక్టర్ మాత్రం ఇస్తాడు. గురువు సహజ లక్షణం బట్టి క్యారెక్టర్ ఇస్తాడు, మొహమాటాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు అది వచ్చినప్పుడు ఇప్పుడున్న సమాజానికి మొహమాటం ఉంటే బతకలేరు. కాబట్టి బాధకాధిపతులు వీళ్ళు ఉభయ రాశులు అంటారు. వీటిని ఉభయ రాశులు అంటే ద్విస్వభావ రాశులు అనమాట. అంటే కాబట్టి వీళ్ళకి స్థిరత్వం కూడా తక్కువ. దుస్వభావం అంటే అన్ని రకాల స్వభావాలు ఉంటాయి. అవసరం తగినట్టు వీళ్ళు నిర్ణయం తీసుకుని పోతూ ఉంటారు, స్థిరంగా ఉండరు. స్థిర రాశుల్లో ఉన్న వాళ్ళు నిర్ణయాలు వెంటనే మార్చుకోరు, స్థిరమైన నిర్ణయాలే ఉంటాయి, పట్టుదలగా ఉంటారు, మొండిగా ఉంటారు, మంచి ప్లానింగ్ ఉంటుంది. చర్రాశుల వాళ్ళు ఇంకా చెప్పాల్సి పని లేదు, వాళ్ళు పరుగులు ఎత్తుతూనే ఉంటారు, ఆగనే ఆగరు. నష్టము, కష్టము, సుఖము అన్నీ వస్తూనే ఉంటాయి, దాటుకుంటూ పరుగులు ఎత్తూనే ఉంటారు. వెనక ముందు చూడరు, అందరినీ నమ్మేస్తారు. అలా నమ్మడంలోనే ఎక్కువ మోసపోతారు. వాళ్ళు కూడా ఎక్కువ నమ్ముతారు, కానీ వాళ్ళు అనుకున్నవన్నీ జరగకపోవడం వల్ల డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక్కటి సక్సెస్ అయితే సంతోషపడిపోతారు. కాబట్టి చర్రాశుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? దుస్వభావ రాశి వల్ల అవసరానికి తగినట్టు నిర్ణయం తీసుకుంటారు. అవసరం అంటే అప్పటికప్పుడు నిర్ణయం చేంజ్ చేసుకున్నట్టు మారిపోతూ ఉంటారు. ఇది ఒక విధంగా బెటరే, కానీ వీళ్ళకు కూడా స్థిరత్వం ఉండదు. కాబట్టి ఈ రాశులకు బాధకాధిపతి, తర్వాత యోగ గ్రహము, ఎవరు యోగులు అనేది తెలియజేయడం జరిగింది. తర్వాత పంచభూతత్వం తెలియజేయడం జరిగింది. డిగ్రీస్ ఎలా ఉంటాయో తెలియజేయడం జరిగింది. తర్వాత ఇంకొక ఆసక్తికర విషయము ఏంటంటే